సైబరాబాద్ పరిధిలోని స్కూళ్లలో ఆహార భద్రతా తనిఖీలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. సీఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కొల్లూరులోని గౌడియం స్కూల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆహార భద్రతా ప్రమాణాలను ఎలా పాటిస్తుందో అధికారులు పరిశీలించారు. కొన్ని మంచి పద్ధతులను కూడా గుర్తించారు. మరికొన్ని లోపాలను కూడా కనుగొన్నారు. ఈ తనిఖీల్లో గౌడియం పాఠశాల ఆహార నిర్వాహకులు ఏప్రాన్లు, హెయిర్ నెట్లు ధరించడం కనిపించింది. దుమ్ము, కీటకాలు రాకుండా ఫ్లై ట్రాప్లు, ఇతర నివారణ చర్యలు కూడా తీసుకున్నారు. ఇది మంచి విషయం. అయితే కొన్ని లోపాలు కూడా బయటపడ్డాయి. వాషింగ్ ఏరియాలో నేల జారుడుగా ఉండటం, అలాగే ప్రదర్శించిన FSSAI లైసెన్స్ మరో బ్రాంచ్ కు చెందిందని అధికారులు గుర్తించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్కూల్ కి ఈ ట్రేడ్ క్యాంపస్ సర్టిఫికెట్ కోసం సిఫార్సు చేశారు. ఇక ఈ స్కూళ్లకు సంబంధించి ఆ స్కూళ్లలో ఉన్న ఫుడ్ సేఫ్టీ వాటి గురించి కూడా మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, సడన్ గా ఈ స్కూళ్ల మీద ఈ రైట్స్ జరగడానికి గల కారణాలు ఏంటి? గుడ్ మార్నింగ్ మాధవి. వరుసగా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇటీవల గడిచిన 20 రోజుల నుంచి రెస్టారెంట్లు, హోటళ్ల మీద తనిఖీలు నిర్వహించి, దాడులు నిర్వహించి, నోటీసులు, జరిమానాలు విధించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ బృందాలు నిన్న మరి కొండాపూర్లో చిరాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే స్కూల్లో కూడా భద్రతా ప్రమాణాలను పాటించాలనే ఉద్దేశంతో చాలా కంప్లైంట్స్ కూడా డిపార్ట్మెంట్ కు రావడంతో నిన్న అధికారులు ఈ యొక్క కొండాపూర్లో ఉన్న చిరాగ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వంటశాలకు సంబంధించిన పరిశుభ్రతల ప్రమాణాలు 100 మార్కులకు దాదాపు 94% హైజెనిక్ గా, అంటే అత్యుత్తమ హైజెనిక్ గా ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించారు. వంటశాలలో పర్వాలేదు, అయితే కొన్ని లోపాలు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఇంకా ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, FSSAI రూల్స్ ప్రకారం కొన్ని నిబంధనలు పాటించాలి. ఆ చిన్న చిన్న పొరపాట్లు ఉండడంతో దాన్ని స్కూల్ యాజమాన్యానికి, స్కూల్ సిబ్బందికి వాళ్ళు చేయించారు. సిబ్బంది మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు, వాటర్ టెస్టింగ్ కావచ్చు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు పక్కాగా నిర్వహిస్తారని వాళ్ళకు ఆ యొక్క తనిఖీల్లో తెలిసింది. వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో కూడా మరి నీడ్స్ కావచ్చు, యాఫ్రాన్లు కావచ్చు, వీళ్ళు కూడా పాటిస్తున్నట్టుగా వాళ్ళు గుర్తించారు. అయితే లోపాలు వచ్చేసరికి వంటగదిలో ఒక విభాగంలో వెలుతురు సరిగా లేదు, అంటే లైటింగ్ ఎక్కువగా ఉండాలి. ఇలా కిచెన్ సంబంధించిన దగ్గర అది లైటింగ్ సరిగా లేదని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఎయిర్ కర్టెన్లు కూడా సరిగా శుభ్రం లేదు, ఈ శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని కూడా సూచించారు. కూరగాయలు కోసే కొన్ని చాపింగ్ బోర్డులు అరిగిపోయాయి, వాటిని కూడా మార్చాలని సూచించారు. అంటే దాదాపు అంతా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నప్పటికీ చిన్న చిన్న లోపాలు ఉండడంతో వాటిని గుర్తించి ఫుడ్ సేఫ్టీ అధికారులు స్కూల్ యాజమాన్యానికి సూచించారు. ఇవన్నీ సరి చేసుకోవాలని సూచించారు. చిరాగ్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ సంబంధించి కొన్ని స్వల్ప లోపాలు మాత్రమే ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇదే తనిఖీలో దాదాపు అన్ని స్కూళ్ళలో ఎక్కడెక్కడైతే కంప్లైంట్స్ వచ్చినా ర్యాండమ్ గా ఎగ్జామ్, కాబట్టి ప్రతి స్కూల్లో ఎక్కడెక్కడైతే ఫుడ్ కు సంబంధించిన ఉంటాయో ప్రతి స్కూల్లో, హాస్టల్స్ లో, అదేవిధంగా రెస్టారెంట్స్ లో, అన్నిట్లలో మేము, అంటే ఇప్పుడు ఉమెన్స్ హాస్టల్ కావచ్చు, PG హాస్టల్స్ కూడా ఉంటాయి, వాటి మీద కూడా తనిఖీలు నిర్వహిస్తాము. ఈ సీజనల్ సంబంధించి, ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది, వైరస్, బ్యాక్టీరియా, కాబట్టి ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. ఏదైతే FSSAI ప్రోటోకాల్ ప్రొసీజర్ ఉందో వాటన్నిటిని కూడా ఫాలో కావాలి, FSSAI సర్టిఫికేట్ ఉండాలి అని అధికారులు అయితే సూచిస్తున్నారు. రైట్ రాజ్ కుమార్, మరి స్కూళ్లలో ఏవైతే తనిఖీలు చేశారో ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎలాంటి సూచనలు ఇచ్చారు, ఇక ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇదే ఇంతకుముందు చెప్పినప్పుడు చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ స్కూల్ అయితే దాదాపు 95% వీళ్ళు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తున్నట్టుగా అయితే అధికారులు గుర్తించారు. ఇంకొక 5% నుంచి 10% లోపు చిన్న చిన్న లోపాలు అయితే గుర్తించారు. అదే కిచెన్ సరిగా ఉండాలి, కిచెన్ రూల్స్ ప్రకారం కిచెన్ యొక్క పొడుగు, వెడల్పు కూడా కొన్ని ప్రొసీజర్ ప్రోటోకాల్ ఉంటుంది. దానికి వెలుతురు ఉండాలి, గాలి రావాలి. ఎందుకంటే కిచెన్ లో ఏదైనా ప్రమాదం జరిగినా, లేకపోతే పరిశుభ్రత లేకపోయినా వెంటనే చర్యలు తీసుకోవడానికి సంబంధించి వెంటిలేషన్ అనేది, వెలుతురు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ స్కూల్లో
కాస్త కొంచెం తగ్గిందని సూచనలు చేశారు. సో చిన్న చిన్నవి అంటే కూరగాయలు కోసే చాక్ బోర్డ్ సరిగా లేవు అనేది ఒక మైనర్ లోపాలు మాత్రం గుర్తించారు. మేజర్ గా అయితే ఈ స్కూల్లో అన్ని ప్రమాణాలు పాటిస్తున్నట్టయితే సర్టిఫికెట్ ఇచ్చారు. సో దానికి అధికారులందరూ కూడా స్కూల్ సిబ్బందికి యాజమాన్యానికి చిన్న చిన్న లోపాలు ఉన్నట్టుగా గుర్తించి సూచనలు చేశారు. ఇవి సరి చేసుకోమని, దాంతోపాటు ఇతర స్కూల్లో కూడా ఇలాంటి భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించినట్టు తెలిసింది. మరి రాజ్ కుమార్, ఏ అయితే కొన్ని లోపాలు ఉన్నాయో, చిన్న చిన్న లోపాలు, వాటి గురించి యాజమాన్యానికి ఎలాంటి సూచనలు చేశారు? అదే సో పిల్లలు చదువుకునే ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉంటారు. ఎందుకంటే స్కూళ్ళల్లో చదువుకునేది పిల్లలు కాబట్టి వాళ్ళకు తొందరగా వెంటనే వ్యాధులు వచ్చేసి ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తాయి. ముఖ్యంగా వైరస్, బ్యాక్టీరియా, వర్షాలు ప్రారంభమైనాయి, స్కూల్ కూడా ప్రారంభమైనాయి కాబట్టి ఈ వాటర్ ద్వారా కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు. కాబట్టి నీళ్లు పరిశుభ్రంగా ఉండాలి, ఫిల్టర్ వాటర్ వాడాలి. ఆ నీళ్లు ఎక్కడైతే నిల్వ ఇస్తున్నారో ఆ ట్యాంక్స్ కానీ శుభ్రపరచాలి. ఆ తర్వాత సిబ్బంది ఎవరైతే పిల్లలకు ఈ వాటర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, టీ కావచ్చు, పాలు కావచ్చు, లేకపోతే ఈ తినే ఏవైతే ఉన్నాయో వాటిని పిల్లలు సిబ్బంది కూడా ఆప్రాన్స్ కావచ్చు, వాళ్ళ నెయిల్ కటింగ్ కావచ్చు, అంటే గోర్లు కూడా సరిగా కత్తిరించుకోవాలి. తర్వాత అన్ని భద్రతా ప్రమాణాలు పాటించాలి. వాళ్ళు కూడా మెడికల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా మెడికల్ సిబ్బంది ఎవరైతే సిబ్బంది ఉన్నారో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి. అన్ని ప్రొసీజర్ ఫసాయి రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గైడ్ లైన్స్ ప్రకారం పాటించాలని సూచించారు. 1-2 లోపాలు ముందు చెప్పినట్టుగా కిచెన్ లో లైటింగ్ సరిగా లేదు. తర్వాత వీటన్నిటి కూడా ల్యాబ్ పరీక్షలు కూడా ఎప్పటికప్పుడు వంట పాత్రలు, తర్వాత సిబ్బందికి సంబంధించిన అన్ని కూడా ల్యాబ్ పరీక్షలు ఎప్పటికప్పుడు చేయిస్తూ ఉండాలి. వీళ్ళు ఆల్రెడీ కొన్ని పాటిస్తున్నారు ఈ స్కూల్ వాళ్ళు. అయితే 1-2 లోపాలను గుర్తించి వాటిని సూచనలు చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.